హలో దోస్తు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి పట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, మా ఇంట్లో పూర్ణపావు పచ్చడి పెడుతున్నారన్నమాట. అది మీకు చూపించేద్దాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఫస్ట్ మనం ధనియాల పొడి తీసుకోవాలి. 100 గ్రాముల నువ్వు పొడి, నాకైతే రావట్లేదు. ఇది బెల్లము 150 గ్రామ్స్. ఇది కోకోనట్ పౌడర్ 100 గ్రామ్స్. మేమైతే వేయింగ్ మిషన్ ఉంది మా ఇంట్లో, అది పెడుతున్నాం. కోకోనట్ అది ఇప్పుడు 114 ఉంది. దాంట్లో వేసేసుకున్నారు. ఇది ధనియా పౌడర్ ఇందాక చూపించా కదా, 168 ఉంది. వేసేసుకోవాలి. సగమే వేసుకున్నారా? ఓ మై గాడ్, కిందికి వెళ్తుంది. ఎస్, నెక్స్ట్ అయితే మనం ఇది వేసుకోవాలనుకుంటా. ఇది చూద్దాం మనం ఎంత ఉందో. 166 ఉంది. 150 గ్రామ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం చేసుకున్న బెల్లం అయితే 273 ఉంది. కొంచెం ఆవు పిండి. ఫస్ట్ బాగుందో బాగాలేదో స్మెల్ చూసుకున్నాక ఎర్ర ఎర్ర కారం పోసుకుంటున్నారు. 300 గ్రామ్స్ అంట. 60 గ్రామ్స్ వస్తుంది. చూద్దాం ఎన్ని. 160 గ్రామ్స్. ఇంకా కొంచెం. వావ్, సేమ్ నా కలరే ఉంది. తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్. సాల్ట్. అయ్యా, చినిగిపోయింది మా కవరు. సాల్ట్ తీసేసుకున్నాం. మంచి కలపాలి. ఇప్పుడు పసుపు. వావ్, ఆయిల్ వేసుకుంటుంది. అదంతా కలిపేటట్టు ఆయిల్ తీసుకున్నాక ఇక్కడ మాకు రెడీగా అన్నం అయితే పొంగుతుంది. పని చేయమంది ఇప్పుడే మా మమ్మీ. బాగా కలుపుకోవాలి. ముక్కకు అంటే వరకు కలుపుకోవాలి. ఎంత బాగుందో. పచ్చడి అయితే రెడీగా ఉంది. బాగుంది కదా, నాకు కూడా నోరు ఊరుతుంది. 10 నిమిషాలు నేను తినేస్తా, మీకు మాత్రం పెట్టను. సరే బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఇలాంటి పచ్చడి ఎప్పుడైనా పెట్టుకొని ఉంటే చెప్పండి కామెంట్లో. బాయ్.